కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతున్న వరంగల్ ఖమ్మం సెగ్మెంట్లపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆమెను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. అయితే కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక ఖమ్మం టికెట్ తమ వారికి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. భట్టి తన సతీమణి నందిని టికెట్ ఇవ్వాలన్నారు. మంత్రి పొంగులేటి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ మూడో వ్యక్తిని తెరమీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి దూరం బంధువు రఘురామిరెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతున్న వరంగల్ ఖమ్మం సెగ్మెంట్లపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆమెను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. అయితే కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక ఖమ్మం టికెట్ తమ వారికి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. భట్టి తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలన్నారు. మంత్రి పొంగులేటి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ మూడో వ్యక్తిని తెరమీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి దూరపు బంధువు రఘురామిరెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. వరంగల్ ఖమ్మం సీట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఈ రెండు సీట్లకు ఎవరిని ఖరారు చేసినట్లు ఫైనల్ వివరాలు తెలిసాయా? యశోద, కాంగ్రెస్ పార్టీలో మరో 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ సిఈసి సమావేశం ఉంది. రేపు ఈ సిఈసి సమావేశంలో ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. కానీ ఈ 4గిట్లలో ఖమ్మం, వరంగల్ 2 నియోజకవర్గాలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా ఎవరు అభ్యర్థులంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. కానీ వరంగల్ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆమె రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్లో ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఒక క్లారిటీకి వచ్చారు. ఇక మొదటి నుంచి కూడా ఉత్కంఠ రేపుతున్న ఖమ్మం విషయంలో కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతూ వస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో పార్లమెంటు స్థానం సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది. ఇక 1 భద్రాచలం బీఆర్ఎస్ గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీకి తమకు అనుకూలంగా పనిచేసినట్టు కూడా నేరుగా ప్రకటన చేశారు. ఇక 10 అసెంబ్లీ స్థానాలకు 10 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు. కాబట్టి అక్కడ ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ విన్ అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాల్లో ఆ సీటు హాట్ సీటుగా మారింది. ఆ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కోసం, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కోసం మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరికే ఒకరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుంటూ కూడా చర్చ సాగుతూ వస్తుంది. కానీ రేపు దాదాపు ఫైనల్ అయ్యే సమయంలో రఘురామిరెడ్డి పేరు పార్టీలో ప్రభుత్వంలో కీలక నేత, ఆ పేరును అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన పొంగులేటికి చాలా దూరం బంధువు అయిన ఈ ఇద్దరు కీలక నేతలు తమ వారికి తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ కోసం గట్టిగా పోటీ పడడంతో ఈ ఇద్దరికంటే కూడా మూడో వ్యక్తిని తెర మీద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ రఘురామిరెడ్డికి ఖమ్మం పార్లమెంటు టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వంలో అదేవిధంగా పార్టీలో చాలా కీలకంగా ఉన్న నాయకుడే ఈ రఘురామిరెడ్డి పేరు అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు నేతలను పార్టీ ఎన్నిసార్లు బుజ్జగించినా లేదంటే ఎవరో ఒకరు టికెట్ కోసం ఒకరే టికెట్కు ఇద్దరితో పార్టీ చర్చించినా కూడా ఇద్దరు నాయకులు పట్టుబట్టడంతో ఇక మూడో వ్యక్తిని ఆ పార్టీలో కీలక నేత తెర మీద తీసుకొచ్చి అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి అదేవిధంగా వరంగల్ నుంచి కడియం కావ్య ఇద్దరి పేరు దాదాపుగా ఫైనల్ అంటగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అంశం ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు సిఈసి సమావేశంలో వరంగల్ అదేవిధంగా ఖమ్మం ఈ 2 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కడియం శ్రీహరి ఈరోజు ఆయన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యకర్తలంతా కూడా ఏకవాక్య తీర్మానం చేసి పార్టీ మారడానికి తనకు
అనుకూలంగా తీర్మానం చేశారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ కూడా ఆయన సన్నిహితుల వద్ద ఆయన అనుచరులతో ప్రకటన చేశారు. ఈరోజు మీడియా సమావేశం పెడతానని చెప్పి కడియం శ్రీహరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనతో భేటీ కాలేదు కాబట్టి రేపు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెబుతున్నారు. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు వరంగల్ ఆయన కూతురికి కడియం కావ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ అభ్యర్థిగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఖమ్మంలో రఘురామరెడ్డి పేరు దాదాపుగా కూడా పార్టీ నేతలంతా కూడా రఘురామరెడ్డి పేరు ఫైనల్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇక ఇప్పటి వరకు ఉత్కంఠ రేపిన ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఒక క్లారిటీ రావడంతో మిగతా 2 స్థానాలపైన రేపు జరిగే సిఈసిలో దాదాపుగా ఫైనల్గా 4 పేర్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు.